పత్రిజకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి సాదర స్వాగతం. ప్రతి ఒక్కరి జీవన ప్రయాణంలో ఎన్నో మలుపులు మరెన్నో మేలుకొలుపులు ఉంటూ ఉంటాయి. లౌకిక జీవన ప్రయాణం ఒక ఎత్తైతే ఆధ్యాత్మిక జీవన ప్రయాణమే మనకు ఎన్నో పాఠాలు గుణపాఠాలు కూడా నేర్పిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తన జీవన ప్రయాణంలో ఎన్నో సత్యాలను తెలుసుకొని ఆ జీవన గమనంలో తాను తెలుసుకున్న విషయాలను మరెన్నో మధుర స్మృతులను కూడా మనతో పంచుకోవటానికి మనతో పాటు ఉన్నారు. మీ అందరికీ బాగా సుపరిచితులైన తూషోగా వ్యవహరింపబడుతున్న ప్రముఖ రచయిత, కవి, గాయకులు తుమ్మలపల్లి సోమశేఖర్ గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ముందుగా పిఎంసి యాజమాన్యానికి, అలాగే ఇక్కడ పనిచేస్తున్న కెమెరామ్యాన్ గారికి, అలాగే నా ముందు కూర్చోన్నటువంటి మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు మేడం చెప్పారు, తుమ్మలపల్లి సోమశేఖరు. తూషోగా పిలవడం జరుగుతుంది, అందరూ అదే పిలుస్తున్నారు. ఓకే, తూషో గారు, అసలు మీ నేపథ్యం ఏంటి? మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీ తల్లిదండ్రులు, వారి గురించి చెప్పండి. నేను 1992 జూన్ 6వ తేదీ మా స్వగ్రామం అయినటువంటి కే కొత్తపల్లి, కలికిరి దగ్గరలో ఉన్నటువంటి కే కొత్తపల్లి గ్రామంలో పుట్టడం జరిగింది. మాది చిత్తూరు జిల్లాలో ఈ ఊరు ఉండడం జరుగుతుంది. అయితే ఇప్పుడు దానిని అన్నమయ్య జిల్లాగా మార్చారు. అన్నమయ్య జిల్లాగా మార్చారు. నేను మా తల్లిదండ్రులు తుమ్మలపల్లి గంగయ్య, తుమ్మలపల్లి సరస్వతమ్మ. ఈ ఇద్దరి దంపతులకు నేను 3వ కుమారుడిగా జన్మించడం జరిగింది. నాకు ముందు అన్న, నాకు ఆ తర్వాత అక్క, చివరిగా నేను పుట్టాను. మా అమ్మ మా నాన్న ఇద్దరు చాలు అనుకొని 3వ గర్భాన్ని పోగొట్టుకోవాలనుకొని మా అమ్మ టాబ్లెట్లు వేసుకోవడం వల్ల నేను ఒక డిజేబిలిటీగా, అది నాకు ఐస్కి ఎఫెక్ట్ అయింది. అలా నా కళ్ళు ప్రాబ్లం రావడం జరిగింది. అది పైకి కనిపిస్తున్న కారణం. నా స్పిరిచువల్ జర్నీలో దాని వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటో నేను తెలుసుకున్నాను. ఓకే, అసలు మీ ఆధ్యాత్మిక జీవన ప్రయాణం ఎప్పుడు మొదలైంది? నా ఆధ్యాత్మిక జీవన ప్రయాణం అనేది నాకు చిన్నప్పటి నుంచే నా లోపల ఏదో తెలియని ఒక శక్తి నన్ను ఏదో ఒక లోకంలోకి తీసుకొని వెళ్ళే నా ఆలోచనలు, నా ఊహలు, నాకు సహజంగా ప్రకృతి కొంత దూరం వరకే కనిపిస్తుంది, దూరం కనపడదు. కానీ అలాంటిది నేను కళ్ళు మూసుకుంటే నాకు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా, అంటే అక్కడ కొత్త లోకాలు, మనకి ఎన్నో లోకాలు ఉన్నాయని నేను మళ్ళీ చదివినప్పుడు తెలుసుకున్నాను, అంటే ఉంది అని. కానీ అంతకు ముందే నాకు అవి కనపడ్డాయి. అలా నా చిన్నప్పటి నుంచే నేను నా కళ్ళలో హిమాలయాలు చూడడం, అవి మళ్ళీ తర్వాత నాకు ఊహ తెలిసిన తర్వాత ఇలా నేను చిన్నప్పుడే ఇవి కళ్ళలో చూశాను అని ఆ సత్యాన్ని నేను ఎరిగినప్పుడు నాకు చాలా ఆనందం వేసేది. అంటే నాకు ఈ ఆధ్యాత్మికత అనేది గత జన్మ నుంచే ప్రారంభమైంది. కానీ ఈ చాదస్తం అనుకోకపోతే ఈ కళ్ళ సమస్య అనేది ఒక ఛాలెంజ్గా నాకు ఈ జన్మలో రావడం జరిగింది. దీని వెనక కారణం అనేది నేను 2010లో ధ్యానంలోకి మొట్టమొదటగా మా అక్క లక్ష్మి భర్త అయినటువంటి వీరభద్రయ్య గారి ద్వారా దీపావళి రోజు, నరకాసురుడు సంహరణ రోజు నాకు ఈ ధ్యానం అనే మాట వినడం జరిగింది. అంతకుముందు నేను చదువుకునే స్కూల్లో ధ్యానం క్లాసులు చెప్పినప్పటికీ నేను అంత ఆకర్షితుడిని కాలేదు. కానీ కూర్చునేవాడిని, చెప్పేవాళ్ళు. కానీ అప్పుడు కూడా అంతే, కళ్ళు మూసుకుంటే ఏదో ఉంది, ఏదో లోకం, ఏదో కనిపిస్తున్నాయి. కానీ ఎందుకు కనిపిస్తున్నాయి, దాని తాలూకు జ్ఞానం లేదు. ఆ జ్ఞానం లేకపోవడం వల్ల వాటిని నేను ఆ ఏకాగ్రతను
కోల్పోయేవాడిని. అలా ఏదో సరదాగా ఉండిపోయేవాడిని. ఎప్పుడైతే నేను ధ్యానంలోకి అంటే ధ్యానం అన్న ఆ సత్యాన్ని గ్రహించి దాంట్లో ప్రతిక్షణం నా జీవితాన్ని చూసినప్పుడు నా జీవితం చాలా అద్భుతంగా ముందుకు కదలడం జరిగింది మేడం. ఓకే. సో మీకు అంటే కళ్ళకు సంబంధించి ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా అంటే చిన్నప్పటి నుంచి దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేసేవారు? అంటే నలుగురు చూసి ఏదైనా వాళ్ళు స్పందించినప్పుడు మీరు ఎలా దాన్ని స్వీకరించేవారు? నేను నా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మా స్వగ్రామంలోనే అందరితో పాటు అంటే బాగున్న వ్యక్తులతో, కళ్ళ సమస్య లేని వాళ్ళతో నేను కూడా కలిసి నేను అక్షరాలు నాకున్న ఆ కొద్దిపాటి చూపుతోనే దగ్గర పెట్టుకొని అక్షరాలు రాయడము, అక్షరాలు దిద్దడము, చదవడము చేసేవాడిని. కానీ వాళ్ళు బోర్డు మీద టీచర్ రాసే అక్షరాలు నాకు కనపడవు. నేను దగ్గర కూర్చొని వేరే వ్యక్తి దాంట్లో చూసి అలా నేర్చుకొని ఉండేవాడిని. కానీ ఎక్కువ నా చుట్టుపక్కల ఉన్న విద్యార్థులతో నేను సరిగ్గా కలిసేవాడిని కాదు. ఎందుకంటే వాళ్ళందరికీ కళ్ళు బాగున్నాయి, నాకు కళ్ళు లేవు. అప్పుడు ఇంకా నా ఐస్ ఎలా ఉండేదంటే ఇంకా పెద్దగా ఉండేటి, ఇంకా చాలా పెద్దగా కనిపించేది. అవి ఇతరులకి ఎలా అంటే వాళ్ళకు ఏదో భూతం నా ముందర వచ్చేసింది అన్న భావన వాళ్ళకు ఉండేది. అది సహజమే. కానీ అప్పటికి నాకు తెలియదు. అప్పుడు నేనే నా సమస్యకి నేనే పరిష్కారం ఎతకాలి. అంటే వాళ్ళకి మనం దూరంగా ఉంటే వాళ్ళకి అది హ్యాపీ. కాబట్టి నాకు నేనే అలా దూరంగా ఉండేవాడిని. కానీ నా చుట్టూ ఉన్న పిల్లలైతే నాకు ఏదైనా అప్పుడు ఆ సమయంలో 1 to 5th క్లాస్ వరకు నాకు బాగానే మంచి ఫ్రెండ్స్గానే ఉన్నారు. ఒక్కొక్కసారి ఎవరో అంటే బాగా కొంచెం మనస్పర్ధలు ఏర్పడినప్పుడు నన్ను గుడ్డోడా అనడము ఇట్లాంటి ఉన్నప్పుడు బాధ కలిగేది. ఆ తర్వాత అది నా చుట్టూ ఉన్న బంధువులతో కానీ మా ఊర్లో ఉన్న వాళ్ళతో కూడా నేను ఎక్కువ వెళ్ళి కలిసేవాడిని కదా. ఎందుకంటే ఇదే నాకు సమస్య. వాళ్ళతో కలిస్తే నేను చిన్న చూపు అయిపోతానేమో, వాళ్ళు ఏదన్నా అంటే నా మనసు తట్టుకోలేదు, అంటే న్యూనత భావం ఎక్కువ ఉండేది నాకు. ఈ సమస్యని నేను ఎలా అధిగమించానంటే నా జీవితంలో ధ్యానం అనేది ప్రవేశించినప్పుడు ఆ ధ్యానం నన్ను ఒక శక్తివంతమైన వ్యక్తిగా ఈరోజు నేను ఇంత గట్టిగా ఇంత జ్ఞానంతో మాట్లాడుతున్నానంటే దానికి మూలం ధ్యానం. అయితే ఈ ధ్యానంలో మీరు ఇందాక చెప్పారు చాలా లోకాలు వెళ్ళాను, చూశాను అంటే మీకు తెలిసేదా ఇది నేను చేస్తున్నది ఆస్ట్రల్ ట్రావెల్ అని? అస్సలు తెలియదు నాకు, అది ఏమీ తెలియదు. నేను ఇవన్నీ ఎప్పుడు తెలిసిందంటే నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను కొన్ని పుస్తకాలు ఇట్లా నా చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పినప్పుడు నాకు అవునా ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచే చేస్తున్నామే, కానీ ఇది అదే అని తెలీదు. కానీ ఎన్నో నేను అలాంటివి నా అనుభవం జరిగింది నాకు. అవి నేను చదివినప్పుడు మాత్రమే రియలైజ్ అయినా, అంతకుముందు అది ఏదో తెలియదు. ఓకే. మీరు ఎక్కడ దాకా చదువుకున్నారు? నేను ఇప్పుడు ప్రస్తుతం PhD చేస్తున్నాను. వావ్, గ్రేట్. ఈ PhD చేయడానికి కూడా ఇంత దూరం రావడానికి కూడా ధ్యానమే కారణం. అంటే ఇది మీ అతిశయోక్తి కోసం నేను చెప్పలేదు. 100కు 100% నాలో ఉన్న ఆ ఆత్మవిశ్వాసం నన్ను ఈ స్థాయికి తీసుకొని వచ్చింది. ఆత్మవిశ్వాసానికి ఆధారం ధ్యానం. PhD లెవెల్ దాకా మీరు చేరుకున్నారంటే ఇట్స్ నాట్ ఏ జోక్, అసలు ఇట్స్ రియల్లీ గ్రేట్ సక్సెస్. సో మీకు మీ ఆధ్యాత్మిక జీవన ప్రయాణంలో మీకు బాగా సహకరించిన వారు? నా ఆధ్యాత్మిక జీవన ప్రయాణంలో నాకు మొట్టమొదటిగా ధ్యానం అనే పదం మా బావగారు అయినటువంటి వీరభద్రయ్య గారు చెప్తే, ఆ తరువాత నన్ను తిరుపతిలో ఉన్నటువంటి భవానీ నగర్లో ఉన్నటువంటి RRC రియల్ రిలీఫ్ సెంటర్ ధ్యాన ఆరోగ్యం మొట్టమొదటిగా లక్ష్మీ ప్రసన్న మేడము ప్రోత్సహించారు అక్కడ. ఆమె ఎలా ప్రోత్సహించిందంటే ఆమె జీవితం కూడా ఆమెకి పెరాలసిస్ వ్యాధి వచ్చినది.
దాన్ని ఆమె అధిగమించి ఆమె వంగిపోయి ఉంటుంది. టీచర్ ఆమె చాలా ఇన్స్పిరేషన్ చేసింది నన్ను. అంటే ఇంత ఉన్నప్పటికీ మేడం ఇంత శక్తివంతంగా ఇంత ఉత్సాహంగా వర్క్ చేస్తున్నారు, చెప్తున్నారు. ఒకవైపు టీచింగ్ చేస్తున్నారు, ఇంకొక వైపు స్పిరిచువల్ టీచింగ్ చేస్తున్నారు, ఇంకొక వైపు ఫ్యామిలీని నడిపిస్తున్నారు, ఇంకొక వైపు ఈ సెంటర్ నడిపిస్తున్నారు. ఇన్ని 4 చేతుల పని చేస్తున్నారు. 4 చేతుల పని, 4 వేదాల్లాగా అనిపించింది నాకు మేడం. ఇలా ఆమెను చూసినప్పుడు నాకు ఇన్స్పిరేషన్ అయింది. ధ్యానం మాత్రం మొట్టమొదటిగా రమేష్ అనే ఆ సెంటర్లో వర్క్ చేసే సారు ఆయన ధ్యానం నేర్పిస్తే ఆ ధ్యానానికి ఇంధనంగా మేడం ఉపయోగపడ్డారు. ఆ సమయంలో నాకు పరిచయం అయిన వెంటనే నేను వదలలేదు. ఎక్కువసేపు ధ్యానంలో, కాలేజీకి కూడా పోయేవాడిని కాదు, ధ్యానంలోనే కూర్చునేసేవాడిని. 24 అవర్స్ ఉంటే 24లో మ్యాక్సిమం ఆ సెంటర్లోనే గడిపేవాడిని. నాకు కొన్ని రోజులకి ఆ సెంటర్ నాకే అప్పచెప్పేశారు. వెరీ నైస్. ఆ సమయంలో నేను చాలామందిని చూడడము, కొన్ని పుస్తకాలు చదవడం, అంటే దగ్గర పెట్టుకొని చదివేవాడిని పుస్తకం, స్పీచ్లు వినేవాడిని. తర్వాత వచ్చి ప్రసంగాలు సారు వచ్చినప్పుడు వినేవాడిని. ఇవి కొంతకాలం వరకు జరిగింది. ఆ తర్వాత ఎన్ని కాదు అనిపించింది. తర్వాత నా కోసం నేను ఉండాలి, ఫస్ట్ నేనేంటో తెలుసుకోవాలి. అంటే అది థియరీగా కాదు, అది ప్రాక్టికల్గా జరగాలి అని ఆ కొద్ది రోజులు ఆ ప్రాంగణంలో ఉండి ధ్యానం చేస్తూనే ఆ సమయంలోనే ఆ సెంటర్లోనే నేను ఒక రచయితని, నేను ఒక కవిని అని నాకు బోధపడింది. నేను కూర్చొని నేను విన్నప్పుడు మొట్టమొదటి, ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా శాకాహారం అనే పాటతో నా ప్రయాణం మొదలైంది. ఓకే, మీరు మంచిగా రచయితగా, కవిగా, గాయకులుగా కూడా ప్రసిద్ధి చెందారు. మా కోసం ఫస్ట్ ఒక కవిత. ప్రాణం తీసే ఈ చేతితో ప్రాణం పోయగలవా, బలి ఇచ్చేటి ఆ జీవిని స్వేచ్ఛగా తిరగనివా, ప్రాణం పోసే ఆ చేతితో ప్రాణం పోయగలవా, బలి ఇచ్చేటి ఆ జీవిని స్వేచ్ఛగా తిరగనివా, ఊపిరాపే ఈ మనసుతో ఊపిరి ఊదగలవా, మాటే రాని ఆ మూగ జీవిని పట్టి చంపుకు తింటావా, కడుపాతరంతో కసకసా కోసి నోటి రుచికి తినిపిస్తావా, దాని కంట్లో నుండి జారే కన్నీటి బాధ, దాని కంట్లో నుంచి జారే కన్నీటి బాధ జాలిగా చూడలేవా, ఓ మనిషి హింసను మానలేవా. అసలు ఈ కవితలు రాయాలి, పాటలు రాయాలి, అలాగే మంచి పాడాలి అన్న ఈ స్ఫూర్తి మీకు ఎక్కడ లభించింది? ఇది సహజంగా నా లోపల నుంచి నాకు వచ్చిన ఇంట్యూషన్. ఎస్, నాకు ఎవరు ఇన్స్పిరేషన్ లేదు, సహజంగా నా లోపల ఉన్నదే నేను పాడుతున్నాను. ఇది కూడా ఇప్పుడు మీకు చెప్పిన ఈ కవిత కూడా నేను ఇప్పటికిప్పుడు రాసిందే. ఇంతకుముందు ఎప్పుడో రాసింది నాకు గుర్తుండవు. ఇప్పటికిప్పుడు ఏదైనా రాసి చెప్పమన్నారంటే అప్పటికప్పుడే చెప్తాను నేను. ఇంతకుముందు నేను గుర్తు చేసుకొని చెప్పను, ఎందుకంటే నాకు ప్రస్తుతమే ధ్యానం. సో ప్రజెంట్లో ఉండడమే నా ధ్యానం. మీరు ప్రీవియస్ కవిత నన్ను చెప్పమన్నారనుకోండి, నేను మళ్ళీ వెళ్ళలేను. నాకు ఇప్పుడు కొత్తగా ఉండాలి, ఇప్పటికిప్పుడు చెప్పాలి నేను. అంటే ఆ శక్తిని, ఇక్కడ నా ఉద్దేశం ఏమంటే నేను గొప్ప అని కాదు, ఇక్కడ నా ఉద్దేశము మనం ప్రజెంట్లో ఉండాలి. అంటే మన మనసు పూర్తి, మన బుద్ధి, మన చైతన్యం అంతా ఈ క్షణంలో ఉన్నప్పుడు నీ లోపల నీకు ఏది అవసరమో ఈ క్షణానికి అది ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. ఆ సత్యము ధ్యానం ద్వారా నాకు తెలిసింది. అదే జరుగుతుంది నా లైఫ్లో ఇప్పటికీ ఎప్పటికీ. ఓకే, సో మీరు ఇప్పటివరకు ఎన్ని పాటలు రాశారండి? మేడం, ఇప్పటి వరకు నేను 100 పాటల వరకు రాశాను. 100 పాటలు రాశారా?
గ్రేట్ అండి. అందులో మీకు బాగా పేరు తీసుకొచ్చిన పాట? అందులో నాకు బాగా పేరు తీసుకొని వచ్చిండే పాట మన పిఎంసి ఛానల్లోనే ఈ పాట రిలీజ్ చేయడం జరిగింది. హ్మ్. జనగణ మన పాడాలిరా అనే ఈ పాట దేశభక్తి. కానీ దీంట్లో దేశభక్తితో పాటు మన సనాతన ధర్మం యొక్క సనాతనంలో ఉన్న అనేకమైన విషయాల్ని ఈ పాట ఒక సూచనగా ఇస్తుంది. అది ఈ పాట నాకు రాసేటప్పుడు చాలా ఆనందంగా అనిపించింది ఈ పాట. అది ఈ పాటకి నేను రాసినప్పటికి నాకు పిఎంసి ఛానల్ తెలియదు, ఎవరూ తెలియదు. నేను అనుకున్నాను ఇది ఎక్కడికి వెళ్ళాలనో అక్కడికి వెళ్ళాలి అని అనుకున్నాను. ఆ సమయంలోనే పిఎంసి ఛానల్ వాళ్ళు జేతవనంలో సంక్రాంతి సంబరాలు జరుపుతున్న టైంలో నేను ఆ పాటని 3 రోజులు 26 అది రిలీజ్ చేయాలని సంకల్పం ఉన్నది నాకు. అది నాకు నేను పోయింది అప్పుడు 3 రోజుల ముందుకు 19 ఏమో నేను చేరుకున్నాను. ఆ సమయంలో అక్కడ ఒక మన పిఎంసి ఛానల్ చూసి అడిగాను. వాళ్ళు వెంటనే నెంబర్ ఇచ్చారు. నవకాంత్ గారు మాట్లాడి వెంటనే ఆడియో పంపించమన్నారు. నేను పంపించాను. వెంటనే ఓకే చేశారు. దానికి వెంటనే ఎడిటింగ్ కూడా చేసేసారు. చేసి దాన్ని 25th నైట్ ఎప్పుడు రిలీజ్ చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పటికీ నా సక్సెస్ ఇప్పుడు 80,000 మంది చూశారు దాన్ని. ఇప్పటికీ అది నాకు మంచి పేరు తెచ్చిన పాట. ఏదో ఒకసారి పాడండి. జనగణ మన పాడాలిరా, జగతికి మన దేశం అయ్యిందిగా దిశానిర్దేశం, అల్లు పెరుగక సాగాలిరా, అద్వైతమే మన దేశం అది ఏగా విశ్వ సందేశం, కులాలు వేరే అయినా కలిసి స్నేహ మార్గముల సాయం స్నేహం స్వేచ్ఛగా చేద్దాం రా, మతాలు వేరే అయినా మంచికి విలువనిచ్చి సమతకు మమతకు మార్గం వేద్దాం రా, ఓ సోదరా అహింసతోనే హింసను అనచే అంశగుణము మనదేనురా, ఓ సోదరా నీ ప్రతిభతో అద్భుతాలతో దేశ కీర్తినే పెంచరా, జనగణ మన జనగణ మన జనగణ మన మన ఊపిరిగా. బాగుంది, శభాష్, చాలా అద్భుతంగా పాడారు. సో ఇలా మీరు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నారు, పాటలు రాస్తున్నారు, మంచి ప్రశంసలు అందుతూ ఉన్నాయి, కవిగా కూడా రాణిస్తున్నారు, పాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? నాకు ఈ క్షణం చాలా ఆనందం కాదు, ఇది జరుగుతుందని నాకు ముందే తెలుసు. ఎందుకంటే నేను దానికోసమే వచ్చా. అది జరిగే తీరుతుంది. కానీ ఈ సత్యం తెలియకపోతే ఇది ఒక ఆనందం, అంటే దీన్ని ఒక సంతోషంగానో ఆనందంగానో తీసుకుంటారు. కానీ నేను దీని నిమిత్త మాత్రంగా ఉన్నాను. అంటే ఇది జరుగుతుంది, దానికి నేను సాక్షిగా ఉంటున్నాను. కాబట్టి ఇది ఒక అద్భుతం. ఇది ఎందుకు అంటే ఇది అవసరం, ఈరోజు అవసరం. కాబట్టి ఈ సంఘటనకు నేను సాక్షిగా ఉంటూ, దీనికి ఆధారం ఏమంటే నేను ఏదైతే శాకాహారం అనే ఆ అక్షరంతో మొదలుపెట్టానో ఈరోజు నా మాట కూడా శాకాహారంగా జనాల దగ్గరికి వెళ్తుంది. అంటే శాకాహారమే శాకాహారం. ఏది రాశానో అదే చెప్తున్నాను అంటే అది ప్రకృతి నియమించింది, ప్రకృతి పంపించింది మీ దగ్గరకు. మీ ద్వారా ఒక బృహత్తర కార్యక్రమం జరుగుతోంది నిజం చెప్పాలి అని అంటే. సో ఈ జర్నీలో, మీ స్పిరిచువల్ జర్నీలో మీ మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్? ఈ ఆధ్యాత్మికానికి నేను ప్రవేశించినప్పుడు ముందుగా నాకు ఒక ప్రశ్న, నేను ధ్యానం చేస్తున్నాను, నాకు ఈ కళ్ళకు ఎందుకు ఇలాంటి సమస్య వచ్చింది అని నేను తెలుసుకోవాలనుకున్నాను. అంటే మా అమ్మ మాత్ర వేసుకునింది, మా అమ్మ గర్భంలో అది
కంటికెళ్ళి ప్రభావం చూపింది. ఇది పైకి కనిపిస్తున్నటువంటి కారణం. కానీ దీనికి అంతర్గతంగా ఆమె ఏమి తెలిసి వేసుకోలేదు, ఇలా జరుగుతుందని ఆమె అనుకోలేదు. కానీ ఇలా జరిగింది, కళ్ళ ప్రాబ్లం వచ్చింది. దీనికి మా అమ్మ బాధ్యురాలు కాదు, దీనికి నేనే బాధ్యురాలిని. నేను ఎట్లా బాధ్యుణ్ణి అనే దాన్ని నేను తెలుసుకోవాలి అన్నప్పుడు నాకు కూర్చున్నప్పుడు, అంటే అంతకుముందు కొన్ని చదివాను, మనకు జన్మ ఖచ్చితంగా మనకు ఉన్నాయి. నేను 100కు 100% అది నా అనుభవం ఉన్నాయి. అలా నా గత జన్మలోకి నేను వెళ్ళాలి అని అనుకున్నాను, కానీ అప్పటికి వెళ్ళలేదు. కానీ అనుకోకుండా దానంతకు అదే నాకు స్పృశించింది, ఇలాంటి సమస్యకి ఏంటి కారణము అనేది. ఇది కల్పన కాదు, నా ఊహాశక్తితో చెప్పడం లేదు, ఇది జరిగింది. నేను ఒక 15-20 జన్మల క్రితం నేను ఒక వేటగాన్ని. ఆ వేటలో నేను వేటాడే సమయంలో నన్ను చూసి వీడు ఎవడో రాక్షసుడు వచ్చేసినాడు అని ఒక పిల్లి పొదల్లోకి పరిగెత్తింది. ఆ పొదల్లో ఏదో వేరే దానికి వేయిపోయి నేను ఆ పిల్లికి వెళ్ళి కళ్ళకు గుచ్చుకున్నది బాణం. అది నాకు కనిపిస్తున్నప్పుడు నాకు తెలియకుండానే నా బాడీ మొత్తం తేలిపోయి కళ్ళల్లో వాటరు ఇవన్నీ జరిగిపోతుంది. అవంతా వేరే నా పక్కనున్న వ్యక్తి చూస్తున్నాడు. ఇది అప్పుడు అది అనుకునింది, అది జరిగినప్పుడు నేను ఎంతైతే అది దానికి ఎలా ఒక కన్నే గుచ్చుకునింది, దానికి కూడా ఆ కన్ను పూర్తిగా డ్యామేజ్ అయింది, దానికి ఇంకొక కన్ను బాగుంది దానికి. అయితే అది అనుకునింది, నేను ఎలా అయితే బాధపడ్డానో ఆ బాధ నువ్వు కూడా పడాల అని. దానికి మనకి దాని భాష రాదు కాబట్టి మనము అది మాటలు రాలేదని మనం అనుకుంటాం, ఎందుకంటే మనకు తెలివితేటలు ఎక్కువ కాబట్టి మనకు మనం ఏదైనా క్రియేట్ చేసుకునేసి మన ఊహల్లో మనం ఉంటాం. కానీ దానికి ఒక భాష ఉంది, అది కూడా దానికి ఒక ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ అది అన్న మాటలు నేను చేసిన పనికి తిరిగి నేను తీసుకున్నాను. ఇప్పుడు అది ఎప్పుడైతే నేను తీసుకున్నానో, అది ఎప్పుడైతే ఆ జన్మ నేను చూసినప్పుడు నేను బాగా రిలీజ్ అయిపోయినా. ఎలా అంటే ఇంకా కళ్ళు ఇవంతా ఇంకా లేదు. అప్పటి నుంచి ఇంకా నాకు నేరుగా వెళ్ళి ఎవరితో అయినా మాట్లాడగలను. నాకు కళ్ళు ప్రాబ్లము, నాకు ఇది ఏం లేదు ఇంకా, ఎందుకంటే నాకు అర్థమైపోయింది ఇంకా. ఎందుకంటే ఇది నేనే చేసుకున్న పనికి ప్రతిఫలం. అప్పుడు ఏమవుతుందంటే నాకు బాధ అనిపించదు. అప్పుడు అది మనం తెలుసుకునేస్తే దానికి బాధ మొత్తం పోతుంది. ఆ 10 నేను ఎప్పుడైతే 1992లో పుట్టి 2010 వరకు దాదాపు నేను ఒక 20 సంవత్సరాలు అంటే అంటే నన్ను నేను పరిచయం చేసుకునేదానికి కూడా, నన్ను నేను ప్రేమించుకునేదానికి కూడా నా మీద నాకు అసహ్యం వేసేది. అలాంటి స్థితి నుంచి నన్ను నేను ప్రేమించుకోవడం, నన్ను నేను నా లోపలికి నేను వెళ్ళేందుకు దారులు వెతకడం, ఇవన్నీ ఆ సంఘటన నుంచి నేను పూర్తిగా నేను ఏం చేస్తున్నానో, ఏం పని చేస్తున్నానో చాలా చాలా కాసేపు ఆగి చేస్తాను. ఎందుకంటే ఈరోజు మనం ఏమి చేస్తామో రేపు మనం అదే తీసుకుంటాం. ఈరోజు మనం ఏది ఇస్తామో రేపు మనం అదే తీసుకుంటాం. కాబట్టి అది నా జీవితంలో 100కు 100% ఇది అందరూ నమ్మాలి. నమ్మినప్పుడే మీ జీవితం బాగుంటుంది. సో పత్రి సార్తో మీ పరిచయం వల్ల మీరు కలిగిన అనుభవాలు? మొట్టమొదటిగా నేను 2010లో ధ్యానం లేకొచ్చి, మళ్ళీ 2010 ఎక్కువ వాడుతున్నాను మేడం. 2010 అనేది నా జీవితంలో ఒక గొప్ప సంవత్సరం, మైల్ స్టోన్, మలుపు తిరిగిన సంవత్సరం. ఆ 2010 ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు అంటే నేను ఏదో పుస్తకాల్లో ఉన్నటువంటి మన
అకాడమిక్లో పుస్తకాల్లో ఉన్న జ్ఞానం కాదు. ఏ జీవితానికి కావాల్సిన జ్ఞానం కావాలి. పుస్తకాల్లో ఉన్నది అందరూ చదువుతారు, కానీ జీవితానికి కావాల్సిన చదివినప్పుడే నీకు పుస్తకంలో ఉన్నది చదివినా నీకు దుఃఖం పోదు. కానీ జీవితానికి సంబంధించిన పుస్తకాలు చదివితే నీకు దుఃఖం పోతుంది. ఆ సమయంలో నేను పుస్తకాలు పత్రిజీ సార్కి సంబంధించిన ఫస్ట్ ఆయన రచనలతో మొదలైంది. సారు పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. ఆ తరువాత సారు తిరుపతికి వచ్చినప్పుడు సారు ఫంక్షన్లకి అటెండ్ అయ్యేవాడిని. సారు వాయించే ఫ్లూట్ ఉంటుంది, ఆ ఫ్లూట్ మిగతా ఏమీ కనపడదు, ఆ సంగీతం. ఆ తర్వాత సార్ చెప్పే మాటలు ఉంటాయి. ఆ మాటలు ఎలా ఉంటాయంటే మేడం, తేనె తేనె అద్దినట్టుగా ఉంటాయి. తెలుగు భాషలో పదాలు ఎంత గొప్పగా ఉంటాయో సార్ చెప్పే మాట అది ఎలా అంటే చాలా దగ్గరగా తీసుకొని వెళ్తుంది మనల్ని. ఊరికే అంటే అప్పటికప్పుడు విని మర్చిపోయే, మళ్ళీ ఇంకొక రోజు వెళ్ళి మర్చిపోయేటట్టు ఉండదు. అంటే నా అనుభవం అవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే ఇంత ఆ మంత్రం, మాటే మంత్రం అంటారు కదా మేడం, అలా ఆయన చెప్పే మాటలు అంత మంత్రంగా ఉండేటి. అవి ఆడియోస్ నాకు పుస్తకాలు ఎక్కువ మనం కళ్ళ దగ్గర పెట్టుకుంటే వాటర్ వస్తుందని చెప్పి ఆడియోస్ ఎక్కువ వినడం జరిగినాయి. అప్పుడు సీడీస్ ఉన్నాయి సార్వి, అవి నా మెమరీ కార్డులో వేసుకొని మొత్తం అదే ఉండేది మెమరీ కార్డులో. ఎవరన్నా నా ఫోన్ తీసుకుంటే కూడా పాటలు పెడితే అయ్యే వస్తాయి, సారు చెప్పే స్పీచ్లే వస్తాయి. అంతే మేడం, సారమే వచ్చేటి. ఏంద్ర ఈ పెద్ద సన్యాసి ఏదేదో చెప్తాం అని అనుకునేవాళ్ళు వాళ్ళు. అంటే అప్పుడు నా ప్రయాణం కూడా 2010 తర్వాత నేను, అంటే అంతకు ముందు కూడా నేను మా ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇవన్నీ తీసుకునేవాడిని కాదు. నేను స్వతంత్రంగానే ఉండాలి. నేను తిన్నా తినకపోయినా ఎవరి దగ్గర మనం డబ్బు తీసుకోకూడదు అనే మనస్తత్వం నాకు ఉండేది. అంటే నాకు గవర్నమెంట్ 1500 ఇచ్చేది. ఆ 1500తోనే నా సొంతంగానే నేను చదువుకున్నాను. ఎవరి దగ్గర డబ్బులు మా అమ్మ వాళ్ళు కానీ ఎవరి దగ్గర తీసుకోలేదు. అలా నా డిగ్రీ కంప్లీట్ చేశాను, బీఈడి కంప్లీట్ చేశాను, పీజీ కంప్లీట్ చేశాను, ఎంఫిల్ కంప్లీట్ చేశాను, ఇప్పుడు పిహెచ్డి కూడా. మీ సబ్జెక్ట్ సార్? తెలుగులో పిహెచ్డి. యాక్చువల్గా ఇదంతా నాకు ఇష్టం లేదు నిజానికి మేడం. నేను సన్యాసి అయిపోవాలని అనుకున్నాను, కానీ సంసారం అయ్యాను ఈ రోజుకి. 1 year అయింది. కానీ ఇది ఒక మలుపు, ఎందుకో ఏదో కారణం ఉంది. కానీ అట్లని నేను చూసిన కుందేలకు 3 కాళ్ళు అని లేదు. సాక్షిగా గమనిస్తున్నా ఏం జరుగుతుంది, నా జీవితం ఎటు వెళ్తుంది. అంటే నేను అర్పించిన, అంటే నేను దేవుని దగ్గర పోయి గుళ్ళో పోయి కూర్చున్నా, చర్చిలో పోయి ఉన్నా, మసీదులో పోయినా, నేను నా సంకల్పం ఈ శరీరం, ఈ మనసు, ఈ బుద్ధి, ఈ ఆత్మ విశ్వ కళ్యాణానికే ఉపయోగపడాల. నేను ఏ దారి వెళ్ళినా, ఒకసారి నా చేత దొంగతనం చేయిస్తావా, నా చేత దొరపని చేయిస్తావా, నన్ను ఏం చేసినా అది విశ్వానికి ఉపయోగపడాలి. విశ్వమే నా లక్ష్యం. అంటే విశ్వం కోసమే నా పూర్తి జన్మ అంకితం అని సంకల్పం సహజంగా వచ్చేది. ఆ తర్వాత నాకు పాటలు వచ్చినప్పుడు సినిమాల్లో పాటలు రాయాలా అనిపించింది. సినిమాలో ఎలాంటి పాటలు రాయాలనిపించింది అంటే అప్పటికప్పుడు వినేటట్టుగా, ఆ ప్రేమలో కూడా ఒక విజ్ఞానం ఉండాలి, ఆ ప్రేమలో కూడా ఒక ఆధ్యాత్మికత కనపడాలి. ఇద్దరు ప్రేమికులు ప్రేమించుకునే ఆ మధ్యలో వచ్చే సాంగ్లో కూడా స్పిరిచువాలిటీని జోడించాలి. స్పిరిచువాలిటీ సంబంధించిన పదాలతో ప్రేమ రాయాలి. నిజానికి ప్రేమ అంటేనే అదే. మామూలు ఇద్దరు వ్యక్తులు ఇష్టపడేది అది ఇష్టం అంటారు, కానీ అర్థం కాక జనాలు ఇది లవ్, ప్రేమ అనే పదాలు వాడేస్తారు.
కానీ ప్రేమ అనేది విశ్వానికి సంబంధించింది ఆ పదం. కానీ దాన్ని ఇద్దరు వ్యక్తులకో లేదంటే తల్లి బిడ్డకో దాన్ని ఆపాదించేస్తారు. కానీ నిజానికి ప్రేమ అనే పదము మన చుట్టూ అది వస్తువునైనా, ప్రాణినైనా, పదార్థాన్నైనా, మనిషినైనా, ఎవరినైనా ప్రేమించగలిగేది. ఓకే. ఈ ప్రేమించగలిగే తత్వం నాకు ఎప్పుడొచ్చిందంటే ఈ పూర్తి సాక్షి తత్వంగా ఉండి మనకు పురాణాల్లో ఆయన పేరు అష్టావక్రుడు. అష్టావక్ర గీత అది చదివినప్పుడు ఆ సత్యం గ్రహించినప్పుడు అంటే దానికి ముందు నా స్థితి అదే. నేను రాసే షార్ట్ కొటేషన్స్ ఉంటాయి. అవన్నీ ఆ అష్టావక్ర గీతలో ఉన్నటువంటి 298 శ్లోకాల్లో ఉన్నటువంటివన్నీ నేను రాస్తా ఉంటాను. నాకు మొత్తం ఇప్పటికీ చదవలే కొన్ని. కానీ అదే ఉంది, నేను రాసేది అదే ఉంది. ఈయనకి నాకు ఏదో సంబంధం ఉంది అనిపించి ఆయన చరిత్ర చదువుకున్నప్పుడు ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి. ఆయన నన్ను ఇన్స్పిరేషన్, ఇంకా నేను కరెక్ట్ దారిలోనే వెళ్తున్నా, సరైన దారిలోనే వెళ్తున్నా అని అనిపించింది ఆయన రచన చదివినప్పుడు కూడా. అలాగే దీనికి ముందు నేను చెప్పాను కదా మేడం, సినిమాల్లో పాటలు రాయాలన్నప్పుడు నాకు అప్పుడు తట్టిన ఆలోచన ఏమంటే వెంటనే హైదరాబాద్కు వచ్చి పాట రాసేయాల. కానీ నాకు వచ్చిన ఆలోచన వెంటనే హైదరాబాద్ వద్దు, రాలేదు, వెంకటేశ్వర స్వామి కొండ ఎక్కాల అనిపించింది. వెంకటేశ్వర స్వామి కొండ 2500కు పైకి ఉంటాయి మెట్లు. డైలీ నేను ప్రతిరోజు 40 రోజులు ఎక్కాను. ప్రతిరోజు ఎక్కాను. దానికి నాకు పాంప్లెట్లు కూడా వేసి ఇచ్చినారు రవికుమార్ సార్ అనే సార్. ఆ సమయంలో నాకు ఫుడ్ ఒక పూటే ఉండేది. అయ్యో. ఆ జర్నీలో నేను పూర్తిగా నేను అర్థమైపోయాను. పూర్తిగా అర్థమైపోయాను. ఇంత నాటకం జీవితం, కానీ నేను నిమిత్త మాత్రం. ఈ నాటకంలో ఈ దేహం దేనికి దానికోసం పని చేయడానికి వచ్చిందో ఆ పని చేస్తుంది ఈ శరీరం. కాబట్టి ఆ సమయంలో నేను ఎక్కిన 41 రోజుల్లో నేను వెళ్ళే ఆ నైట్ సమయంలోనే వెళ్ళేవాడిని, సాయంత్రం 7 పైన అట్లా. ఆ సమయంలో కొంత దూరం పోయినాక ఒక టైం అయిన తర్వాత జనాలు ఎవరు రారు, అందరూ అక్కడక్కడ పనుకునేస్తారు మెట్ల కాడ. కానీ మోకాల మెట్లకి మధ్యలో రోడ్డు దారి వస్తుంది. అక్కడ నేను ఒక్కనే వెళ్తున్నాను. నాకు తెలియకుండానే నా చుట్టూ రాక్షసులు లాగా దేహాలు నన్ను నా ముందు వచ్చి ఇట్లా భయపెట్టడం చేసాయి. కానీ నా లోపల ఒకటే సంకల్పం, నేను దేనికోసం వచ్చానో అది జరుగుతుంది. ఈ మధ్యలో ఏం జరిగినా అది విశ్వాందే అని నేను అలా చెప్తూ ముందుకెళ్ళేవాడిని. అవి కొంత దూరం వరకు వచ్చి అవి కనిపించేటివి కాదు. అలా నా చివరి 30 రోజుల తర్వాత అలాంటి సంఘటనలు జరిగాయి. ఆ తరువాత ఆ మధ్యలో మనకి కొన్ని దేవాలయాలు కనిపిస్తాయి. నరసింహస్వామి ఇది ఉంటుంది అక్కడ వెళ్ళి కూర్చునేవాడిని. కూర్చుంటే నేను ధ్యానం చేసేవాడిని. ప్రతిరోజు అక్కడ ఒక 15 నిమిషాలు కూర్చోనన్నా ధ్యానం చేసేవాడిని, లేదంటే పనుకునేసేవాడిని అట్లే. ఆ సమయంలో నా శరీరం మీద ఏవేవో జంతువులు వెళ్ళేటి, కానీ ఏటికి నాకు సాక్షితత్వంగా ఉండేది. కానీ ఈ మాటలన్నీ చెప్తుంటే ఏ కాషాయం కట్టుకొని వచ్చింటే ఇవన్నీ వర్తించేటివి. కానీ నేనేమంటే మంచి మామూలు జనాలు లాంటి షర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని వచ్చినాను కాబట్టి జనాలకి అర్థం కాకపోవచ్చు. కానీ సత్యం తెలియాలి అంటే కాషాయం కట్టుకోవాల్సిన అవసరం లేదు. సత్యం తెలియాలంటే ఏదో బొట్లు పెట్టుకోను, చేతులకి దారాలు కట్టుకోను,
లేదంటే ఇంకేదో ప్రార్థన చేస్తానో, ఇవన్నీ ఒక వరకు అవన్నీ నేను తప్పు చెప్పను, అవన్నీ సరికానివన్నీ కూడా అన్ను. కానీ సత్యం కావాలి అనుకున్నప్పుడు నువ్వు ఎలా అన్నా ఉండు. రమణ మహర్షి ఏం గోసే కట్టుకున్నాడు, గోసికి ఉత్త ఇదే ఉన్నది ఆయన కాలంలో. అది నేను ఈరోజు ఇలా చెప్తున్నప్పటికీ నేను ఇది వేసుకొని వచ్చినాను మేడం. ఇది ఇలా ఉంది అంటే నేటి యుగానికి కాషాయంతో కట్టినప్పుడే మనకు సత్యం తెలుస్తుంది, లేదంటే ఇంకోటి ఏదో టోపీ మీద పెట్టుకుంటేనో, లేదంటే ఇంకో వేరే విధంగా అయితేనే పాస్టర్గా మారితేనో మనకు సత్యం వచ్చేస్తుంది. ఇదంతా రాంగు. ఓకే, అసలు స్పిరిచువాలిటీ అంటే ఏమంటారు మీరు? స్పిరిచువాలిటీ అంటే మేడం ప్రతి క్షణము మనతో మనం చేసే పని మీద మనం ఏం పని చేస్తున్నామో అదే స్పిరిచువాలిటీ. ఆ పని పరిపూర్ణంగా కాసేపు చేసి మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం అంటే నీకు నువ్వు ఉండలేకపోతున్నావు. నీకు కుదురుగా లేదు. నువ్వు కూర్చున్నా కూడా నీకు కుదురు రాలేదు అన్నప్పుడు నువ్వు ఎంతసేపు కూర్చున్నా నువ్వు ఆధ్యాత్మికతలోకి లేవు. ఓకే, నువ్వు ఎంతసేపు ధ్యానంలో కూర్చున్నప్పటికీ అది ఒక సాధన అవ్వచ్చు, సాధనగా ఉండొచ్చు. మళ్ళీ అలా అని చెప్పి నేను చెప్పానని చెప్పి ఒక ధ్యానం చేయకూడదు, ధ్యానం కూర్చుంటే రాంగ్ అని మెసేజ్ కాదు. నీ స్థితి ఏంది అని నీకు తెలియాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు తెలుసుకున్నప్పుడు అప్పుడు నువ్వు నీ ధ్యాన పరిపక్వత ఎలా ఉంటుందంటే, నేను ఇప్పుడు మాట్లాడుతున్న ఇది ఆధ్యాత్మికతే. నేను ఇంకొక దగ్గరికి వెళ్ళి వేరే విషయం మాట్లాడినా ఆ విషయం కూడా ఆధ్యాత్మికతే. ఎందుకంటే ఇక్కడ సత్యము నిజము, సత్యము మూలం, అది ఆధ్యాత్మికత. నిజము ప్రాపంచికం, ఓకే, అది కూడా దీంట్లో నుంచి పుట్టిందే. కాబట్టి సత్యంలో నుంచి పుట్టిన ఈ బిడ్డ కూడా మళ్ళీ సత్యమే. మా అమ్మ నుంచి వచ్చినాను కాబట్టి మా అమ్మకి నేను బిడ్డనే, మా అమ్మ నేను ఒకటే, ఆమె రక్తమే కాబట్టి. అలా మన జీవితంలో మైకుతో ఉన్న ఆధ్యాత్మికతే, ఈ కుర్చీలో కూర్చున్న ఆధ్యాత్మికతే. కానీ దాన్ని ఆ సత్యం తెలుసుకొని కూర్చుంటే నీకు ఆనందం వేరుగా ఉంటుంది, ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. చాలా నిమిత్త మాత్రంగా ఉంటావు, దేనికి ఎగ్జైట్మెంట్ ఉండదు, ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఏం చేయాలో అది మాత్రం చేస్తాం. ఇతరులు పొగడాలి లేదంటే మనం పొగడాలి, ఈ రెండు ఉండవు. ఓకే, చాలా మంచి విషయం చెప్పారు. ఇతరులు పొగడాలి లేదా మనం పొగడాలి ఇవన్నీ కాదు, వాస్తవంలో జీవించటం, ప్రస్తుత క్షణాన్ని మనం ఆస్వాదించటం. సో పత్రిసార్లు మీకు బాగా నచ్చిన గుణం? ఆయన ప్రతి క్షణం వాస్తవంలో ఉంటారు, ప్రస్తుతంలో ఉంటారు. అక్కడికి నిన్న ఎప్పుడో 100 సంవత్సరాల కిందట రాసింది మళ్ళీ చెప్పరు. అప్పటికప్పుడు కొత్త అంటే ఉన్నదే కొత్తగా చెప్తారు, సృష్టిస్తారు. ఆ సృష్టిని సృష్టించాలంటే నీ దృష్టి మారాలి, అంటే నీ దృష్టి ఏకాగ్రతగా ఉండాలి. ఆ ఏకాగ్రతని మనం సాధించినప్పుడు మనం మాట్లాడుకునే ముక్తి, మోక్షము, నిర్వాణము, ఇవన్నీ మనం ఎన్ని పదాలు ఉన్నాయి అన్ని పదాలు. ఓకే, మీ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక? నేను వ్యక్తిగా నేను శాకాహారం చేయాలి. ఇప్పటి వరకు నా ప్రయాణంలో శాకాహారానికి సంబంధించి ఒక సినిమా తీసి వరల్డ్ వైడ్గా దాన్ని అన్ని భాషల్లో రిలీజ్ చేసి ఆస్కార్ అవార్డు కొట్టాలి. సూపర్. దానికి నేను నా సంబంధించిన పరిశోధన నేను చేస్తున్నాను. ఇంకా ప్రకృతి దీనికి పరిపూర్ణంగా ఆమోదం తెలుపుతుంది, అది అవసరం కూడా. ఎందుకంటే రీసైక్లింగ్ జరిగే సమయం దగ్గరగా ఉంది కాబట్టి ఆ సత్యం తెలియజేసేందుకు ఈ శాకాహార సినిమా జనాల్లో వెళ్ళినప్పుడే. ఎందుకంటే ఇప్పుడు మనకు పెద్ద జనాల్లోకి విషయం తెలియాలి అన్నప్పుడు మీడియా అనేది చాలా పెద్దది, అందులోనూ సినిమా అనేది ఇంకా ఎక్కువ ప్రభావితం చూపుతుంది. ఆ సత్యాన్ని మనం చెప్పగలగాలి. వాళ్ళు మారతారా వాళ్ళు మారరా అనేది
ఇక్కడ Secondary. మనకు అప్రస్తుతం. కానీ సత్యం మాత్రం అందరి చెవుల్లోకి వెళ్ళాలి, అందరూ కళ్ళలు చూడాలి, ఆ సత్యాన్ని చూపించాలి, వినిపించాలి అన్నది నా కర్తవ్యం. ఆ కర్తవ్యం కోసం పనిచేస్తాను. ఈ మధ్యలో ఈ విశ్వ కళ్యాణంలో భాగంగా ప్రకృతి నన్ను ఎలా నడిపిస్తుందో అలా నడిచేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అది ఎలా నడిపిస్తే అది. చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? పిఎంసి ఛానల్, ఈ ఛానల్ ద్వారా ఎంతో మందిని, ఆధ్యాత్మికమైన వ్యక్తుల్ని, వాళ్ళు పొందిన అనుభవాల్ని, వాళ్ళు చూసిన జీవితాన్ని ఈ మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మనకి రికార్డ్ చేయడం జరిగింది. అవన్నీ మీరందరూ మీకు వీలు దొరికినప్పుడు అవి చూసి విని మీరే స్థితిలో ఉన్నారు. నా స్థితిలో ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంకొక స్వామి చెప్పిన వాళ్ళ స్థితిలో ఇంకొంతమంది ఉంటారు. అలా మీకు ఎవరితో కనెక్ట్ మీ స్థితి ఉందో మీరు తెలుసుకోగలుగుతారు. ఆ స్థితి నుంచి ఇంకా మెరుగవ్వడం కోసం ఇంకొక వ్యక్తి అనుభవం మీకు ఉపయోగపడుతుంది. ఏ ఛానల్ చేయని ఒక గొప్ప పనిని మన పిరమిడ్ ఛానల్కి అంతమంది వాళ్ళ అనుభవాల్ని, ఎక్కడెక్కడో హిమాలయాల్లో ఉన్న, మనం హిమాలయాలకు పోలేం, అక్కడ ఉన్న వ్యక్తుల అనుభవాలను కూడా, పుస్తకాలు కూడా మనం చదవలేం ఇప్పుడు. అలాంటి పరిస్థితుల్లో మనకి అరటిపండు కూడా తీసి నోట్లో పెట్టేలా మనకి పిఎంసి ఛానల్ చూపిస్తోంది. మిత్రులారా మేలుకోండి. ఈ అవకాశాన్ని, అవకాశాలు మనకు ఎప్పుడు ఉన్నాయి. అవకాశాలు నాకు రాలేదు నాకు అనేది మీరు ఆలోచించొద్దండి. అవకాశాలు ఉన్నాయి, మీరు చూడడం లేదు. కళ్ళు తెరిచి చూసినప్పుడే మనకు అవకాశాలు మన చుట్టూ ఉన్నాయని మనం గ్రహించగలం. కాబట్టి ఇప్పుడు మీ ఇంట్లోనే, మీ చేతిలోనే మీకు పిఎంసి ఛానల్ ఉంది. ఈ ఛానల్ని మీరు ఉపయోగించుకొని మీరు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకొని మరింత మెరుగ్గా, మరింతగా మీ ఎదుగుదలకు మీరే పునాది వేసుకునేలా మీరు ముందుకు వెళ్ళేటందుకు మన పిఎంసి ఛానల్ మీకు అవకాశం ఇచ్చింది. అటువంటి గొప్ప అవకాశానికి, ఎంతోమందిని ఇంటర్వ్యూ చేసే అవకాశం మేడంకి ఈ జన్మలో భగవంతుడు కాదు, ఆమె భగవంతురాలు, ఆమె తీసుకొచ్చుకునింది. ఇలాంటి వ్యక్తులు ఎందరితో నేను మాట్లాడాలి అని. అలాంటి అవకాశం మేడంకి రావడము, మేడంతో మేము మాట్లాడడము మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. నాకు ముఖ్యంగా చివరిలో నన్ను వీటి వరకు తీసుకొని రావడానికి నాకు ముఖ్య ఒక వ్యక్తి నవకాంత్. నవ అంటే కొత్త, కాంతి అంటే వెలుగు. ఆయన కొత్త కాంతితో నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి ప్రపంచానికంతా నా మాటల్ని వినే ఒక వెలుగుని ఇస్తున్నారు. ఆయనకి హృదయపూర్వకంగా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మేడం. అలాగే ఇక్కడ పాల్గొంటున్నటువంటి మీకు, కెమెరామ్యాన్ సార్కి, అలాగే ఈ ఆఫీస్లో వర్క్ చేస్తున్నటువంటి ప్రతి సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.